పోనీ ఇదేమన్నా కొత్త కోరిక? కొత్త కోరిక కాదు, తీరిపోయిన కోరిక. అమలు చేయట్లేదంతే. దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది. నేను వస్తే అది తీసుకొస్తా, నేను వస్తే ఇది తీసుకొస్తా. ఇదే రెండు పార్టీలు చెప్తాయి. 10 ఏళ్లలో 2 పార్టీలు 2 ఐదులు పరిపాలించాయి కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఒక 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు చెప్పండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిది సాధించలేకపోయాడని ఆయన ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు ఎవడో ఊహించినంత మెజార్టీతో. మీరేం చేశారు? ఎక్కడ దీన్ని రిప్రజెంట్ చేశారు? దీని మీద ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు క్లియర్గా నిన్న మొన్న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలవరం 2026 దాకా అవ్వదు అని యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఫేజ్ అంటే అది ఎప్పుడో అయిపోవాలి, దానికోసం అసలు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక్కర్లా. ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఒక ఆనకట్ట. మనకు అది ఎప్పుడైతే ఆ 45 మీటర్ల ఎత్తుకొస్తుందో అప్పుడు పవర్ రావటం దాంట్లోంచి ఇవన్నీ జరుగుతాయి. కానీ 41 మీటర్ల ఎత్తులో అంటే అది ఒక ఆనకట్ట, ధవళేశ్వరం ఆనకట్టలాగా అక్కడ ఆనకట్ట వస్తుంది. దానికి పెద్ద ముంపు కూడా ఉండదు. అది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే అప్పుడే కట్టేసింది. 41 మీటర్లు అయితే మొదలుపెట్టాడు కూడా, కాలువలు కూడా తవ్వాడు. వాటర్ అన్నది మెయిన్ ప్రధానమైనటువంటి అంశమై తెలిసి కూడా నిన్న మొన్న చూశారుగా తెలంగాణ అసెంబ్లీ అంతా వాటర్ గొడవ అవుతుంది. వాటర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంపార్టెన్స్ అటువంటిది. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ 2 ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు. రేపు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఈయనంత ఇస్తాడా ఆయనంత ఇస్తాడు అన్న దాని మీద రన్ అవుతాను తప్ప, నెగ్గితే నేను మీకు 3000 5000 చేస్తాను, ఒక ఆయన ఇంకో ఆయన 5000 7000 చేస్తాను, ఇదే గొడవ చేస్తున్నారు తప్ప మనం విడిపోయినప్పుడు మనకి ఇష్టం లేకుండా మన బయటికి గెంటేసినప్పుడు ఏదైతే మనకు తుండుగుడ్డ మీద వేసి భుజం మీద వేసి ఇది కొట్టారా నీకు పో అవతలకని తోస్తే బయటికి రాగానే తుండుగుడ్డ కూడా లాగేశాడు. దాన్ని కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు అసలు ఎందుకు ఈ ఎలక్షన్లో ఏం చేద్దాం? ఇంకే మనకు రైట్ కూడా మనం సాధించుకోలేకపోతే నేను ఇది చెప్పడానికే 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయ్యాక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ లేదు. ఎప్పటికైనా కోర్టులో కేసుకి ఎవరినైనా పెద్ద అడ్వకేట్ని పంపించి వాదనలు ప్రారంభించండి. నేను సరిపోను, నేను దాన్ని బతికించి ఉంచడానికే సరిపోతున్నాను. అది కూడా అక్కడికి వెళ్ళి ఏమో ఏ రోజు నేను ఒక్కడే అయితే వీడు ఇంతేనండి, వీడు ఇలా వచ్చి ఇదే గొడవ, వీడు తప్ప ఎప్పటికీ పట్టలేదు స్టేట్లో, ఎందుకు వీడికి ఏం పని లేదా టైం లేదు ఖాళీగా ఉండేలా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని చెప్పి కొట్టేస్తారు. ఎప్పుడో కేసు డిస్మిస్ అంటారు, లేదా ఆ పక్కన పెట్టేయండి దీన్ని ఇప్పుడు ఏం చేయక్కర్లేదు అంటారు. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే నేను చాలా సంతోషించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కూడా తెలియజేశాం. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే ఎందుకు ఈ ఎంటర్ ఏంటి ఏమి దానివల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అడ్వాన్స్ డేట్ తీసుకోండి. మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపలనే అడ్వాన్స్ డేట్ ఒక సీనియర్ వచ్చి అడిగితే వెంటనే ఇస్తారు. అడ్వాన్స్ డేట్ తీసుకోండి, తీసుకుని జరిగింది తప్పు, ఏపీ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేత చెప్పించండి. ఎఫిడేవిట్ బాగా వేశారు, ఎఫిడేవిట్లో అన్నీ వేశారు. అసలు ఈ డివిజనే ఏ బేస్ మీద డివిజన్ చేశారని కూడా అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు 1,40,000 కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ మనీ ఈ షెడ్యూల్ 10, 11, 9, 10 దాని మీద అసలు ఏమీ ఉండదు. మేము ఏమంటారు వాళ్ళు, వీళ్ళు ఏం అడగరు. పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది, అదో 3,000 4,000 కోట్లు ఉంది, అది రాదు. ఏంటి మనకి ఎక్కడ ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే, కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే, అందరితోటి మనకి ఎందుకు? మీరు అడుగుతున్నది మీకోసమా? స్టేట్ కోసం కదా. ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి? అసలు అడగండి, ఖచ్చితంగా అడగండి. మనకి ఎందుకు ఇంత లేటు? 10 ఏళ్ళు లేటా? చాలా దురదృష్టకరమైన విషయం. ఈవేళ మిమ్మల్ని అందరినీ ఆదివారం ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈవేళ సిగ్నిఫికెంట్ డే.